ఈ బద్రీనాథ్ టెంపుల్ మన తెలంగాణలో ఎందుకు కట్టారో మీకు తెలుసా? తెలియకపోతే ఈ వీడియో చూడండి, ఎందుకు కట్టారో మీకు తెలుస్తుంది. ఎవరు బిడ్డ మీద అది హైదరాబాద్. रोम रोम भाइयों सिस्टम पार देंगे 25,000 కొడితే స్వాస్థ్యం మనం ఉన్నంత వరకు మన జీవితంతో. ఇది 51 ఈ సంక్రాంతి వస్తే 2 వెళ్ళి 3 పడతాయి. సంక్రాంతి 3 వెళ్తాయి. 3 వెళ్తాయా? హలో మామా బ్రో, సో వెల్కమ్ బ్యాక్ టు నవీన్ 000 బ్లాగ్స్. ఈ రోజు అయితే మేడ్చల్ దగ్గర ఉన్న బద్రీనాథ్ టెంపుల్కి అయితే వెళ్దాం. 2026లో ఎలా ఉందో నాకు కూడా తెలియదు, సో ఎంతవరకు నేను పోలేను. ఈ 2026లో మనం ఫస్ట్ విజిట్ చేసే టెంపుల్ ఇదే. లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. యాక్చువల్గా ఉన్నది బంజారా హిల్స్ లో ఉన్నా. ఈ బంజారా హిల్స్ నుంచి 40 కిలోమీటర్స్ చూపిస్తుంది. 40 అంటే మేడ్చల్ రూట్ లో, అంటే ఆ రూట్ ఏంటంటే కామారెడ్డి నిజామాబాద్ అక్కడ సైడ్ పోతుంది ఆ రూట్. నేషనల్ హైవే అది. సో ఆ రూట్ లో అయితే ఉంటుంది టెంపుల్. అంటే మేడ్చల్ జిల్లానే, డిస్టిక్ మేడ్చల్ వస్తుంది. మేడ్చల్ డిస్టిక్ లో ఉంటుందంట టెంపుల్. దొరుకుతుంది భయ్యా. ఆహా, ఓహో, ఈ ట్రాఫిక్ మామూలు లేదు. ట్రాఫిక్ ఇచ్చి పాడేసింది. అంటే మధ్యాహ్నం కూడా ఇంత ట్రాఫికా అమ్మా. ఎవరు మీరంతా అనాలంటే చాలా మందికి కంటెంట్ క్రియేషన్ చేయాలని ఉంటది. కాకపోతే వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అని భయపడతారు. నాలాగా నేను వీడియో స్టార్ట్ చేసుకునే ముందు, అంటే రూమ్ లో వీడియో స్టార్ట్ చేసుకునే ముందు ఏం చెప్తా అంటే మోటివేషన్. సో నాది నేను ఒక మోటివేషన్ ఇచ్చుకుంటా. అరే ఎవ్వరు ఏమనుకుంటా, నీకేం రా, నువ్వు చెయ్యిరా అని. లేకపోతే మోటివేషన్ ఒక వీడియో చూస్తే చెట్టు అట్లా మోటివేషన్ చూసేసి వస్తాను నేనైతే. అయితే నాయన మోటివేషన్ చేసుకుంటా. లేకపోతే మోటివేషన్ వీడియో ఇస్తా. అయితే మోటివేషన్ అయ్యి అప్పుడు వస్తా బయటికి. నాకైతే ఇతను వీడియో ఇవ్వాలంటే అరే అందరా ఏమనుకుంటారో ఆల్రెడీ వీడియో తీస్తా, ఛానల్ ఉన్నాయి వీడియోస్. సో నాకు అట్లా అనిపిస్తుంది, ప్రతిసారి అంతే అనిపిస్తుంది. కానీ తీస్తూ ఉంటే అలవాటు అవుతుంది. కానీ అందుకే ఏదైతే అవుతుంది. సోలో అయినప్పుడే ఇచ్చా బాగుంటుంది. ఇప్పుడు సోలోగానే పోతున్నా. సో చూద్దాం ఏమైతే. బాగానే ఉంది కదా. ఈ బోయినపల్లిలో ఘోరంగా ట్రాఫిక్ ఉంటుంది. ఎప్పుడు వచ్చినా సరే ట్రాఫిక్ ఖచ్చితంగా ఉంటుంది బోయినపల్లిలో. అస్సలు అర్థంగా ఎందుకు ఉంటుంది ఎంతగానో. దీన్నే ఆపుతారు కానీ ఇప్పుడు లేదు కదా. रोम रोम भाइयों सिस्टम पार देंगे భయ్యా ఏం భయ్యా హాయ్ చెప్పు. చూసినా కానీ హాయ్ చెప్పట్లేదు. ఈడవర్రా ఇలా ఉన్నారేంటి అనుకున్నట్టు భయ్యా. సరేలే, ఇది నుంచి ఒకటే రూటు 28 కిలోమీటర్స్. సో వెళ్ళిపోయాం, దూసుకెళ్ళినా ఏం వెళ్ళినా ట్రాఫిక్ మాత్రం మనం ఇడిసిపెట్టాలి. అయినా మేడ్చల్ ఉంటుంది, ఘోరంగా ఉంటుంది ట్రాఫిక్ అయితే. కోంపల్లి దాటాక మాకు ట్రాఫిక్ అయితే ఏం లేదు. మంచి ఆరామ్సే ఉంది రోడ్ అయితే, ఆరామ్సే పోవచ్చు. ఈ నుంచి ఇంకా 17 కిలోమీటర్లు ఉంది. వెళ్దాం, ప్రశాంతంగా వెళ్దాం. ఇది మేడ్చల్ ఈ నుంచి స్టేట్ మేడ్చల్. నాగపూర్ కూడా స్టేట్. ముంబై అంటే అక్కడికి పోవాలా, ముంబై మన గాలి కాబట్టి. సో నాగపూర్ రోడ్ అనుకోండి. ఇక నాగపూర్ ఎంతమందికి ఐడియా ఉంది? సో ఇది ఓన్లీ డైరెక్ట్ నాగపూర్ కాకుండా ఈ ఐడియా అయితే. అంటే మనకు నాకు తెలిసిన ఊర్లో అయితే కామారెడ్డి ఒకటి, అండ్ దాని తర్వాత నిజామాబాద్ ఒకటి, అంతే. దాని తర్వాత ఏముంటుంది తెలియదు. అటు ఐడి ఎక్కడ రాకుండా తెలియదు. నాగపూర్ అని చెప్పేసి వచ్చిందని నాగపూర్ దాకా ఉంటుండొచ్చు. అవుటర్ రింగ్ రోడ్ దాటేసి వచ్చినాము. ఈ నుంచి కొద్ది దూరం పోతే మేడ్చల్ ఉంటుంది. సో మేడ్చల్ దాటంగానే ఉంటుండొచ్చు అనుకుంటున్నా టెంపుల్. చూద్దాం మేడ్చల్ నుంచి ఎంత దూరం చూద్దాం. నేను అనుకున్నా, వచ్చేటప్పుడే అనుకున్నా మేడ్చల్ ట్రాఫిక్ ఖచ్చితంగా ఉంటుంది అనుకున్నా. సో అనుకున్నట్టే ఉంది. ఇక్కడ అసలు ట్రాఫిక్ లేనప్పుడు ఒక్కటి కూడా లేదు. సో అంటే ఒక్కరికి ట్రాఫిక్ లేనట్టుగా. ప్రతిసారి ట్రాఫిక్ ఖచ్చితంగా ఉంటుండే, ఇప్పుడు కూడా ఉన్నది. మనకైతే మేడ్చల్ నుంచి 9 కిలోమీటర్స్ వస్తుంది, 9 కిలోమీటర్స్ వస్తుంది మేడ్చల్ నుంచి. ఈ 9 కిలోమీటర్లు బస్సులో కూడా వెళ్ళొచ్చు అనుకుంటా. నేను టెంపుల్ దగ్గరికి వెళ్ళాక చెప్తా మీకు. ముంగట రాగానే ఇలా మేడ్చల్ నుంచి స్ట్రేట్ రాగానే ఇక్కడ యూటర్న్ చేసుకోవాలి. సో ఇక్కడ యూటర్న్ చేసుకొని
ఇక్కడ యూటర్న్ చేసుకొని మనమైతే వెళ్ళాలి. లెఫ్ట్ అంట. సారీ సారీ బాయ్. ఈ లెఫ్ట్ పెడితే డైరెక్ట్ వెళ్ళిపోతాం. మనమైతే మేడ్చల్ నుంచి స్ట్రేట్ వెళ్తే రైట్ సైడ్ లో ఎల్లంపేట అని వస్తుంది. సో ఇదే ఆ ఎల్లంపేట. ఆ ఎల్లంపేట నుంచి ఊరి మధ్యలోకి నుంచి వెళ్ళాలా. ఊరి మధ్యలోకి నుంచి ఎంత 3 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఇంకా 3 కిలోమీటర్స్ వెళ్తే సో మనకు అయితే టెంపుల్ వస్తుంది. పార్కింగ్ టికెట్ 20 రూపీస్ అంట పార్కింగ్ టికెట్. వందలు దేనికంటే ఒక 50 రూపాయలు పెట్టండి. మన దేవుడు కలిగిస్తాడు. ఎంత 50 రూపాయలు కొబ్బరికాయ 40. 40. 50 ఏందమ్మా, 50 రూపాయలు. అది 50 రూపాయలు టెంపుల్ లో గుడ్లు వేస్తే అయిపోతుంది కదా. కొబ్బరికాయ కొట్టి వచ్చి గిరాక్ లేదా పొద్దు నుంచి? నుంచి ఒక కాయ టెంపుల్ ఎప్పటి నుంచి ఓపెన్? అంటే పొద్దు నుంచి ఓపెన్ ఉంటుంది. 1 గంటకు బంద్ అవుతుంది, 3 గంటలకు ఓపెన్ అవుతుంది. ఎప్పటిదాకా ఓపెన్? పొద్దున్న 7 గంటలకు ఓపెన్ అవుతుంది, 1 గంటకు బంద్ అవుతుంది, 3 గంటలకు ఓపెన్ అవుతుంది. మళ్ళీ రాత్రి 8 గంటలకు. వాళ్ళ ఒక చిల్లర లేవు బిడ్డ, అమ్మనే లేదు అన్న. ఫోన్ పే ఉందా? అంటే ఎప్పుడు పెట్టాలి గుడి? కూడా ఈ సంక్రాంతి వస్తే 2 వెళ్ళి 3 పడతాయి. సంక్రాంతి 3 వెళ్తాయి. 3 వెళ్తాయా? 3 సంవత్సరాలు అయ్యాక వాళ్ళు పూజ కూడా వేసుకుంటారా? ఎప్పుడు ఇన్న ఉంటారు పంట? ఎప్పటికైనా ఉంటారు. ఎవరు బిడ్డ మీద అది హైదరాబాద్. ఇప్పటికి ఆ రూములు పంచులకి 2-3 పంచులు అని పబ్లిక్ తక్కువ అంటే జనవరి నాడు చిరు సండే నాడు వస్తారు అంతే. అంటే అప్పుడు పబ్లిక్ ఉంటుంది. శనివారం ఆదివారం వస్తారు కదా? ఎప్పటికి వస్తారు, ఎప్పటికి వస్తారు? ఎప్పటికి వస్తారు కానీ తక్కువ వస్తుంది. ఒకళ్ళు వచ్చినట్టు ఒకళ్ళు పోయినట్టు అంతే. జనవరి నాడు ఆదివారం కానీ యాక్చువల్గా నేను స్టిక్ తెచ్చి మర్చిపోయినా, స్టిక్ తెలియను. ఇప్పుడు ఇట్లా ఉత్త పట్టుకొని తీయాలి వీడియో, తప్పదు. ఇదే టెంపుల్. ఇదే ఎంట్రన్స్. దేవుడు ఆనంద భైరవనాథ్ దేవుడు అంట. అండ్ ఇది మెయిన్ గుడి. సో మెయిన్ గుడి నుంచి ఇట్లా రావాలి, ఇది ఎగ్జిట్. సో ఎగ్జిట్ నుంచి ఇక్కడ లక్ష్మీమాత అండ్ ఇలా తిరిగి వెళ్ళాలి. లోపలనే చాలా విగ్రహాలు ఉన్నాయి లోపల. ఇక్కడ మనకు ఇవేనా ప్రైజ్లు, అర్చన ప్రైజ్లు అండి? ఇది మంత్లీ హిసాబు, సంవత్సరం హిసాబు. ఇది సంవత్సరం ఇది 5,000 ఒక 100 కడితే 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల మనం అర్చన చేయించుకోవచ్చు. అప్పటి చేస్తే పంపిస్తారు డైలీ. ఓకే ఓకే ఓకే. ఇది 10,000 పంపిస్తే కొడితే 10 సంవత్సరాలు. 25,000 కొడితే స్వాస్థ్యం మనం ఉన్నంత వరకు మన జీవితం. 51 స్వాస్థ్యంతో మనం ఉన్నంత వరకు. మళ్ళా ఈడ గుడిది బోర్డు ఉంటుంది, బోర్డు మీద మన పేరు కూడా ఉంటుంది. ఓకే ఓకే ఓకే. అంటే ఏం పంపిస్తాం మనకు? ప్రసాదం పంపిస్తారు మనకు డైలీ పూజ చేసి మన పేరు మీద గోత్ర పూజ చేసి పంపిస్తారు మనకు. డైలీ పెడతారు. అంటే ప్రసాదం మళ్ళీ ఫోటో వీడియో లెక్క. ఓకే, వీడియో లెక్క పెడతారు. మన పూజ గోత్ర పూజ చేసి పంపిస్తారు, మనకు ఫోటో పెడతారు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు కట్టి? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు. అంటే సంక్రాంతి వస్తే 3 సంవత్సరాలు అవుతా? సంక్రాంతి వెళ్ళాలి జూన్ 29కు 3 సంవత్సరాలు వెళ్ళి 4. అవును. జ్యోతి పైన ఉంటుంది. అది ఎక్కడి నుంచి తెచ్చారు? బద్రీనాథ్. ఎట్లా తెచ్చారా? కార్లో తెచ్చారట. కార్ అంటే మినీ బస్సు వాళ్ళు ఒక 10 మంది పోయి అక్కడికి తెచ్చారట. అంత దూరం నుంచి ఎట్లా తెచ్చారా? వీళ్ళు అక్కడోలే అన్న. కాకపోతే అంటే దానికి ఎక్కడ కదలకుండా మంచిగా బస్సులో అట్లా తయారు చేయించుకొని తెచ్చారు. పూజాలు కూడా అక్కడ నుంచి వచ్చిన పూజాలు కూడా అక్కడోలే. ఇప్పుడు ఈ గుడి మెయింటెనెన్స్ కూడా అక్కడోలే వాళ్ళు. ఓకే ఓకే. ఓన్లీ మనం సెక్యూరిటీలోనే ఇక్కడ. ఓకే. ఇక్కడ ఉన్న విగ్రహాలన్నీ ఉత్తరాఖండ్ బద్రీనాథ్ టెంపుల్ నుంచి తెచ్చినాయనంట. అండ్ ఇక్కడ జ్యోతిలింగం ఉంది కదా, అంటే జ్యోతి ఉంది కదా దీపం. సో అది కూడా
ఇక్కడ నుంచి 2000 కిలోమీటర్ నుంచి మెయిన్ బద్రీనాథ్ టెంపుల్ నుంచి తెచ్చి ఇక్కడ వెలిగిస్తున్నారంట. సో అట్నే తెచ్చారంట, మినీ బస్సులో తెచ్చారంట. ఇప్పటిదాకా సెక్యూరిటీ చెప్పిండు కదా. సో ఆ దీపం అయితే మినీ బస్సులో తెచ్చిండంట. అది కూడా ఇక్కడ అలాగే వెలుగుతుంది ఇక్కడైతే. సో ఇది వీకెండ్లో అయితే దీని టైమింగ్ వచ్చేసి ఏంటంటే పొద్దున 8కి ఓపెన్ అవుతుంది. సో మధ్యాహ్నం 1 దాకా ఓపెన్ ఉంటుంది. సో మళ్ళీ 3 దాకా క్లోజ్, 3 నుంచి 8 దాకా అయితే ఉంటుంది. మధ్యలో 2 గంటలే క్లోజ్ అయితే ఉంటుంది. సో హైదరాబాద్ నుంచి ఇది 40 కిలోమీటర్లు వస్తుంది. మీరు రావాలంటే ఒకవేళ పబ్లిక్ చాలా ఉండాలి, బాగుంటుంది అట్లుంటాయి అంటే వీకెండ్లో రండి. లేదు పబ్లిక్ ఎక్కువ ఉండద్దు, ప్రశాంతంగా ఉండాలంటే సో వీక్ డేస్లో రండి. సో ఈ నార్మల్ డేస్లో వస్తే ఎక్కువ పబ్లిక్ ఉండరు, నార్మల్ ప్రశాంతంగా ఉంది ఇక్కడైతే. సో ఇట్లా ప్రశాంతంగా ఉంది. అండ్ ఇక్కడున్న పూజారులు ఉడక ఉత్తరాఖండ్ బద్రీనాథ్ టెంపుల్ నుంచి వచ్చిన వాళ్ళేనంట. బిల్డింగ్స్ కనబడుతుంది కదా, ఆ బిల్డింగ్స్లో ఉంటారంట. సో వీళ్ళైతే దీని ప్లేస్ కూడా కొద్దిగానే ఉంది. సో ఇక్కడ ముంగటి నుంచి టెంపుల్ బ్యాక్ సైడ్ దాకా ఉంది అంతే. ఉత్తరాఖండ్ నుంచి చాలా మంది హైదరాబాద్ దగ్గర సెటిల్ అయ్యారట. ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతిసారి ఉత్తరాఖండ్ బద్రీనాథ్ టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇక్కడ ఒక కమిటీగా ఏర్పడి ఇక్కడైతే టెంపుల్ అయితే నిర్మించారంట. మీరు ఈ టెంపుల్కి రావాలనుకుంటే తెలంగాణలో మేడ్చల్ జిల్లాకైతే ఫస్ట్ రండి. మేడ్చల్ నుంచి 9 కిలోమీటర్స్ ఉంటుంది. మేడ్చల్కి వచ్చాక ఇక్కడ ఆటోస్ కానీ క్యాబ్స్ కానీ చాలా ఉంటాయి, మేము పర్సనల్గా మాట్లాడుకొని వెళ్ళొచ్చు. లేదంటే మేడ్చల్ బస్ స్టాండ్ నుంచి ఆ రూట్ బస్ ఏది వెళ్తుందో వాళ్ళని అడిగితే చెప్తారు, అలా బస్సులో కూడా వెళ్ళొచ్చు. అంటే బస్సుల గురించి నాకు క్లారిటీ తెలియదు, అందుకే మిమ్మల్ని కనుక్కోమని చెప్తున్నాను. ఓకేనా? అయిపోయింది, ఇప్పుడు దర్శనం అయిపోయింది, అంత అయిపోయింది. సో రిటర్న్ బ్యాక్ టు హైదరాబాద్. ఇప్పుడు 40 కిలోమీటర్స్ వెళ్ళాలి మళ్ళీ. సో ఇప్పుడు వచ్చిన రూట్కి వెళ్తే బెటర్. ఓకే, బాయ్ బాయ్.